నమస్తే సారు. నాయక్, మొన్నటి మొక్కలేం చేసావు? నాటినానండి ఆ కొండ కింద. 4 దినాలు తడిపితే బతుకుతుంది. ఇది ఆ ఖాళీ మైదానంలో నాటుదామని పట్టుకుపోతున్నా. సరే నాటు. వస్తా సారు. ఈ మొక్కలు కూడా ఏంటి అంటే నాది చెట్లు నరికే వ్యాపారం కదా, అందుకే నరికిన ప్రతి చెట్టుకి 2 మొక్కలు నాటుతూ ఉంటాను. అదో తృప్తి నాకు. मारू चुका का झाड़ू। राम राम साहब। हाँ सुबह जी, क्या वो झाड़ मार देने को? हाँ झाड़ मार देना सर। जरूर क्या? हाँ जरूर मार देना सर। तो मारे वो झाड़ लोटे हेतिमा मिल दो. अच्छा समझे क्या? हाँ ठीक है सर. जाओ. మీకు వాళ్ళ భాష కూడా వచ్చే? తేలా 20 ఏళ్ల సవాసం, వాళ్ళ భాషే కాదు అలవాట్లు కూడా తెలుసు. ఏమైంది? కూర్చో, మెల్లగా మెల్లగా ఈ రాయి మీద కూర్చో. ఏదో ఒకసారి నన్ను చూడండి. ఏది? వద్దండి. చూడండి నన్ను ఒకసారి. ఇదిగో వచ్చేసి. ఒక్క నిమిషం. చాలా పవర్ఫుల్ వాటర్. ఈ పసరు రాస్తే వెంటనే తగ్గిపోతుంది. ఈ వైద్యం మీకు ఎలా తెలుసు? అదిగో ఇందాక వెళ్ళరే, వాళ్ళే నేర్పించారు. నొప్పి కొంచెం తగ్గిందా? అవును, ఇలాగే ఏదైనా మందేసి మా ఆయన గారిని మార్చొచ్చుగా. అదేదో తెలుసుంటే అదేసి మా ఆవిడనే మార్చుకునేవాడిగా. బావగారు, అక్క మీరు బానే ఉంటారుగా. చూసేవాళ్ళకి అలాగే ఉంటుంది, కానీ నేను ఎంత రాజీ పడి బతుకుతున్నానో నాకే తెలుసు. పెళ్ళవక ముందు ఏవేవో కళ్ళు కన్నాను. నీలాగే నాకు కాబోయే భార్య డైనమిక్గా, చలాకీగా, నన్ను ఛాలెంజ్ చేసేలాగా ఉండాలని. కానీ ఆ తర్వాత స్లోగా అర్థమైంది, ఎదుటి వాళ్ళు అనుకునేటట్టు మనం ఎలా మారలేము, మనం అనుకునేటట్టు ఎదుటి వాళ్ళు ఉండరని. నా భార్యకి నేనంటే ఎంత భక్తి అంటే, ఎప్పుడన్నా చిరాకు పడి వెళ్ళి గంగలో దూకమంటే వెంటనే ట్రైన్ ఎక్కేసి కాశీ వెళ్ళి గంగలో దూకేస్తాను. కానీ తన దగ్గర నుంచి నాకు కావాల్సింది భక్తి కానప్పుడు తన ప్రేమ ఎంత గొప్పదైతే ఏంటి. కాకపోతే మేబీ తను కూడా నాలాగే ఫీల్ అవుతుందేమో. నేను నా వ్యాపారాన్ని అడ్డు పెట్టుకుని ఎస్కేప్ అయినట్టు తను కూడా తన భక్తితో ఎస్కేప్ అవుతుందేమో. కనీసం పెదాలతో ముద్దు పెట్టుకోవడం కూడా రాదు తనకి. అలాంటి వ్యక్తితో సెక్స్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. సారీ. చెలమయ్యా,